నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీ కామేశ్వరి దేవి సమేత మహానందీశ్వర స్వామి వారి ఉత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కాలువ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. सर ओके सर कदलागंడి सर వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు దేవస్థానం అనేది 11వ తారీఖు నుండి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తారీఖున ముగుస్తాయి. 11వ తారీఖు నాడు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు సాయంత్రం 4 గంటలకు మహానంది నుండి నంద్యాల పట్టణంలో వేంచేసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి వారి ఆలయంలో చేర్చుట. అక్కడ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే 15వ తారీఖు నాడు లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ఉంటుంది. ఆ రోజు మహాశివరాత్రి. 16వ తారీఖు నాడు శేషవాహన గ్రామోత్సవం ఉంటుంది. 17వ తారీఖు నాడు స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది. 18వ తారీఖు నాడు తెప్పోత్సవం ఉంటుంది. ఈ భాగంగా వివిధ శాఖల అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆర్డీఓ గారి అధ్యక్షన ఇప్పటికే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల అధికారులను కూడా చర్చించి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ వారు ఏవి చేయాలని చెప్పిన అవి కూడా ఆర్డీఓ గారు క్షుణ్ణంగా చెప్పి ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ మీటింగ్ కల్లా ఇవన్నీ ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి. వార్షిక బ్రహ్మోత్సవం అనేక సంవత్సరాలుగా చాగంటి కోటేశ్వరరావు గారిని మహానంది క్షేత్రానికి పిలుచుకొచ్చి ఈ యొక్క క్షేత్ర వైభవం గురించి, నందీశ్వరుడు యొక్క తత్వం గురించి, శివతత్వం గురించి వారి చేత ప్రవచనం చేయించాలని ఎంతో ప్రయత్నం చేశాము. మా ఈవో గారి ప్రయత్నం చేత ఈ సంవత్సరం వారు రావడానికి సమ్మతించి రేపు 12వ తారీఖు సాయంత్రం వారి యొక్క ప్రవచన కార్యక్రమం అనేటువంటిది మహానంది క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనకి కళావేదికల ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా కర్నూలుకి చెందినటువంటి పోగుల మహేశ్వరరెడ్డి, చంద్రశేఖరమ్మ దంపతులు సుమారు 30 లక్షల దాకా వెచ్చించి చక్కగా యొక్క ప్రాంగణాన్నంతా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. దాన్ని ఆ రోజున కోటేశ్వరరావు గారి ద్వారా ఓపెనింగ్ చేసి వారి ప్రవచనంతోనే అక్కడ ప్రారంభించి తద్వారా తొలిగా స్వామివారి కళ్యాణోత్సవం అక్కడ నిర్వహించాలని చెప్పి సంకల్పం చేశాము. కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారు మన ప్రాంతానికి, మన క్షేత్రానికి వస్తున్నారు కాబట్టి భక్తులందరూ విశేషంగా తరలి వచ్చి వారు చెప్పేటువంటి ఆ యొక్క వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి వారు చెప్పేటువంటి మంచి మాటలు అందరూ కూడా విని తరించవలసిందిగా ప్రార్థన